ఒకసారి నన్ను ఈ టీవీలో విలేకరిగా పనిచేసే ఒక బ్రదర్ ముస్లిం నా అడ్రస్ ఎలా కనుక్కున్నాడో నాకు తెలియదు, నా దగ్గర వచ్చారు. అయ్యగారు మీరు మా స్టూడియోకి రావాలి, బంజారా హిల్స్లో ఉంది, ఎన్టీవీ అనుకుంటాను, అంత జ్ఞాపకం లేదు, చాలా ఏండ్ల కిందట. వచ్చి మరి క్రైస్తవ బిడ్డలు రోజు ఏం చేయాలో ఒకసారి మా టీవీలో చెప్పండి అని నాకు ఒక 30 నిమిషాలు సమయాన్ని ఇచ్చాడు. దాని కొరకు మీరేమి డబ్బు చెల్లింప అవసరం లేదు. ఆయనే ఈ ట్రే తీసుకొచ్చాడు, ఆ టేబుల్ మీద పెట్టాడు. ఒక క్రాస్ తీసుకొచ్చాడు, టేబుల్ మీద పెట్టాడు. మన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ టేబుల్ మీద పెట్టాడు. నన్ను కూడా అన్నారు, మీకు క్యాసెక్ ఉందా అనగా ఫాదర్స్ వేసుకునే అంగి ఉందా, తెల్లంగి అంటే నేను అన్నాను, నా దగ్గర లేదండి, బాప్టిస్ట్ వాళ్ళం, మేము క్యాసెక్ వేసుకోము అంటే ఎవరినన్నా అడిగి క్యాసెక్ వేసుకో రమ్మన్నారు. నా స్నేహితుడు నాంపల్లి మెథడిస్ట్ చర్చిలో పాల్ అనే పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరకు వెళ్ళి ఆ క్యాసెక్ వేసుకొని నేను స్టూడియోకి వెళ్ళాను. ఆయన నాకు ఇచ్చిన సబ్జెక్టు ఏంటి అని అంటే, రోజు క్రైస్తవ బిడ్డలు ఏం చేయాలి చెప్దామండి. రోజు క్రైస్తవ బిడ్డలు ఏం చేయాలి ఆ విషయాన్ని గురించి ఆయన మాట్లాడమన్నాడు. మనం రోజు సెల్ ఫోన్ లేకుండా బ్రతికే రోజులు కానే కావు ఇవి కదండి. రోజు తప్పకుండా మన సెల్ ఫోన్ని ముద్దు పెట్టుకోకుండా, మన సెల్ ఫోన్ను చూసుకోకుండా మనం ఉండలేము కదండి. నిద్రలేస్తూనే సెల్ ఫోన్ ఎక్కడుందానని కళ్ళు మూసుకొని దాన్ని తవుడుతూ ఉంటాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్య, ఆ పాట మీకు తెలుసండి? ఎంతమంది తెలుసు? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. ఇక అక్కడ ఉండండి, నేను ఒక మాట చెప్తాను. ఒక ఆయన దాని మీద పాట రాశాడు, ఏంటంటే సెల్ ఫోన్ ఉంటే చాలు నాకు యేసయ్యా, దాని వెంటే నేను ఉంటానేసయ్యా, వాట్సాప్ చాలయ్యా, ఫేస్బుక్ చాలయ్యా, ఇన్స్టాగ్రాము చాలయ్యా, యూట్యూబ్ చాలయ్యా. ఇది మన పాట కదండి. ఆయన ఎవరో రాశారు, అయిపోయింది. కానీ మన పాట ఏంటంటే ఇది లేకుండా. కొంతమంది పిల్లలను చూస్తూ ఉంటాను, ఎంత స్పీడ్గా టకటక కొడుతూ ఉంటారు. మనకు అంత స్పీడ్ లేదు. ఈరోజు కూడా కొంతమందికి రావు. కానీ మన చిన్న పిల్లలు ఎంత చక్కగా ఆపరేట్ చేస్తూ ఉంటారో మీరు గమనించండి. రోజు ఏం చేద్దామో మనం నేర్చుకుందాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము, 2 Chronicles 16th చాప్టర్లో మీరు చూడండి. 16వ అధ్యాయము 37వ వచనం చదువుదాం, అందరం చదువుదాం దయచేసి. అప్పుడు మందసము ముందర నిత్యము కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట ఆసాపును అతని సహోదరులను నియమించెను. లాస్ట్లో నియమించెను అనుంది. ఇది డేవిడ్ ఏర్పాటు చేశాడు. డేవిడ్ తన తరము వాళ్ళకి ఆయన సేవ జరిగించి వెళ్ళిపోయాడని బైబిల్లో ఉంది. ఏంటి డేవిడ్ జరిగించినటువంటి సేవ? ఎవరు పాటలు పాడాలో డేవిడ్ డిసైడ్ చేశారు. ఎవరు వాక్యం చెప్పాలో డేవిడ్ డిసైడ్ చేశారు. ఎవరు వాక్యం చెప్పాలో, ఎవరు వాక్యం చదవాలో దావీదు నిర్ణయం చేశాడు. మొదటి దినవృత్తాంతములు 16:37లో అప్పుడు మందసం ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట ఆసాపును అతని సహోదరులను నియమించెను అని బైబిల్లో చూస్తున్నాం. ఆసాపును నియమించాడు. ఆసాపు ఖైర్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన సహోదరులు ఖైర్లో ఉన్నారు. ఎవరు తాళాలు కొట్టాలి, ఎవరు డ్రమ్స్ వాయించాలి, ఎవరు కీబోర్డు వాయించాలి, ఎవరు ఏం పని చేయాలో అవన్నీ జరిగించారు. రోజు బైబిల్లో మీరు చూడండి, అనుదినము ఆసాపు ఆయన బ్రదర్స్ అనుదినము ఆ పరిచర్యను జరిగిస్తున్నారు. ఏదో ఆదివారం ఒక రోజు అని కాదండి. మన పరిచారకులు ఆదివారానికి ఒక రోజు వచ్చి పరిచర్య చేస్తారు కదండి. అలా కాదు, ప్రతి దినము వాళ్ళు సేవ జరిగిస్తూ వచ్చారు. గనుక క్రైస్తవ బిడ్డలంగా మనం ఏం చేయాలి? ప్రతి దినము, లేకపోతే అనుదినము, ఎవ్రీ డే విత్ జీసస్, ఎవ్రీ డే ఆయన సేవను జరిగించబద్దులమై ఉన్నామని మనం నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు, ఒక ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము ఆయన సేవ జరిగించాలి. మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకుంటాం,
చేసుకుందామా, మందిరానికి వెళ్ళాలి, ఎవరైనా అవసరతలో ఉన్నారా, వారి అక్కర్లు విందాము. దయచేసి బైబిల్లో మనం ఈ మాటలు గమనిస్తున్నాం. అనుదినము సేవించాలి, నంబర్ 1. రెండో విషయాన్ని మనం చూద్దాం. రోజు ఏం చేయాలి? ఈ కొత్త సంవత్సరం రోజున, ఈ పునరుత్థాన దినమందు, ఈ 7వ దినమందు, జనవరి 1 సండే రోజున ఎవ్రీ డే సేవించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. రెండవది, 2వ దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడండి. 14వ వచనములో అనుదినము అనే మాట, అనుదినము యాజకుల సముఖమున స్తుతి చేయుటకును అని బైబిల్లో రాసింది. ఏం చేస్తున్నారటండి? స్తుతి చేస్తూ ఉన్నారు. అనుదినము స్తుతి. ఒకటి, అనుదినము సేవ, అనుదినము సేవ, అనుదినము సేవ. రెండవది, అనుదినము వాళ్ళు దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నారు. అవునండి, మాకేం పనులు లేవా? రోజు స్తుతి ప్రభువా మీకు వందనాలన్నీ ఎలా చెప్పగలుగుతాం? దేవుడు రక్షణ ఇచ్చారు, వందనాలు ప్రభువా, మరి మాకు పనులు ఉంటాయి కదా. నువ్వు పని చేసుకుంటూనే ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రాస్తూ ఉన్నావేమో, నాకు రాసే పని ఎక్కువ ఉంటుంది. కొంతమందికి గమనించారా, సంతకం పెట్టడానికి కూడా ఈ 2 వేళ్ళు పని చేయవు. నేను గమనించాను, కొంతమంది చాలా వణుకుతూ రాస్తూ ఉంటారు. నువ్వు చక్కగా రాస్తున్నావు అంటే, దేవా ఈ 2 ఫింగర్స్ కొరకు అని నీకు వందనాలు. నీ కళ్ళు పనిచేస్తున్నాయి కదా. అవును, నీ కళ్ళు పనిచేస్తున్నాయి. ఎప్పుడైనా నా కళ్ళు పనిచేస్తున్నాయి ప్రభువా అని వందనాలు చెప్పావా? నీ 2 చేతులు ఆ కండ్ల మీద ఉంచుకొని, దేవా నీకు కృతజ్ఞతలు. కొంతమందికి కండ్లు కనిపించని వాళ్ళు ఉన్నారు. నీ కండ్లు కనపడుతున్నాయి కదా. ఆ మధ్యలో రామంతపూర్లో నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ తల్లి బాగా మాట్లాడేది, కానీ ఇప్పుడు చిన్నపిల్లలాగా నత్తిగా మాట్లాడుతుంది. ఎలాగంటే, పాస్టర్ గారు బాగున్నారా అని అంటుంది. ఏమైందమ్మా అని అడిగాను. ఆశ్చర్యం అనిపించింది. ఆమెకి ఈ కొన మీద, ఈ చిట్ట చివరి భాగంలో నాలుక మీద క్యాన్సర్ వచ్చింది. సగభాగం డాక్టర్లు అన్నారట కట్ చేస్తే మంచిది, లేకపోతే అదంతా పాగుతుంది. కనుక నీ నాలుక కోసమని ఎప్పుడైనా నీవు స్తుతి చెల్లించావా? ఇలా మనం ప్రతి పనిలో కూడా ప్రయాణమై వెళ్ళేటప్పుడు స్టీరింగ్ పట్టుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. దేవా నీకు వందనాలు. నడిపించడానికి శక్తి ఇచ్చాడు. దేవా నీకు వందనాలు. సంఘం ఇచ్చారు. దేవా నీకు వందనాలు. రాసుకోవడానికి ప్రభువా నాకు మంచి కలం ఇచ్చారు, లేకపోతే నాకు 2 ఫింగర్స్ ఇచ్చారు, మీకు వందనాలు. మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు ప్రభువా, నేను చదువుకున్నాను ప్రభువా, నీకు వందనాలు. ఎప్పుడైనా చెప్పామా? మా ఇంట్లో ఎవరు విమానాలు ఎక్కలేదు ప్రభువా, నన్ను ఎక్కించావు. ఎప్పుడైనా చెప్పారా? నా తల్లి తండ్రి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, నేను ప్రభుత్వ ఉద్యోగస్తుని, అందుకు వందనాలు. మీరు ఎప్పుడైనా చెల్లించారా? ప్రభు వాక్యంలో చూడండి, అనుదినము యాజకుల సముఖమున స్తుతి చేయుటకు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ 14వ వచనం మధ్య భాగంలో ఉంది. స్తుతి వేరు, ప్రార్థన వేరు, బల్ల దగ్గర ప్రార్థన వేరు. ఇది గమనించండి దయచేసి. చాలా పర్యాయములు ఆ ప్రార్థన ఇక్కడ, ఈ ప్రార్థన అక్కడ మనం చేస్తూ ఉంటాం. అలా చేయొద్దండి దయచేసి. బల్ల దగ్గర వచ్చినప్పుడు సిలువ, బల్ల దగ్గర వచ్చినప్పుడు రక్తము, బల్ల దగ్గర వచ్చినప్పుడు కల్వరి, బల్ల దగ్గర వచ్చినప్పుడు యేసు త్యాగము, బల్ల దగ్గర వచ్చినప్పుడు గొల్గోతా, బల్ల దగ్గర వచ్చినప్పుడు కొరడా దెబ్బలు, ఇవన్నీ బల్ల దగ్గర జ్ఞాపకం చేయాలి. అక్కడికి వచ్చి మా పాస్టర్ గారిని దీవించమంటే అది బల్ల ప్రార్థన కాదు, అది విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన చేయడానికి ఒక టైం ఉంది. బల్ల అయిపోయిన వెంటనే ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో సహోదరులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా వారిని దీవించు, వీరిని దీవించు, వారికి ఆరోగ్యం ఇవ్వు, వీరికి ఆరోగ్యం ఇవ్వు, పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించు, సంఘమును దీవించు. ఇది విజ్ఞాపన. బల్ల ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు, స్తుతి ప్రార్థన వేరు. స్తుతి అప్పుడు దేవుడు ఏమేం చేశాడో వాటన్నిటి కొరకని దేవుడికి వందనాలు చెప్పాలి. ఈ దినాన కూడా నేను ఏమి దేవుని స్తుతించాలో నేను ఒక చిన్న బుక్లో రాసి పెట్టుకుంటాను. అవన్నీ చదువుతా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అనుదినము క్రైస్తవ బిడ్డలు దేవుణ్ణి స్తుతించ బద్దులమై ఉన్నామని బైబిల్లో ఉంది. 119వ కీర్తనలో దావీదు మహారాజు ఒక మాట చెప్పాడు. 164వ వచనాన్ని చూడండి. దినమునకు ఎన్ని మార్లటండి? దినమునకు ఎన్ని మార్లు? 7 మార్లు. మళ్ళీ చెప్దామా? ఎన్ని మార్లు? 7 మార్లు నేను నిన్ను స్తుతించుచూ ఉన్నాను.
అని అంటున్నాడు. నీ ఒక్క మారైనా దేవుని స్తుతించావా? 2 మార్లైనా నీవు స్తుతించావా? స్తుతి చెల్లించ బద్దులమై ఉన్నాము. ఒక పాస్టర్ గారు ఒక యవనస్తుడు చెప్పాడట. మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పానేమో నాకు తెలియదు. ఆ పాస్టర్ గారు యవనస్తుడికి ఏమన్నాడంటే, అరే నువ్వు ప్రతి దానికి వందనాలు చెప్పు. మంచిదండి. పరీక్ష రాస్తూ దేవానికి వందనాలు, పరీక్ష అయిపోయింది, ప్రభా నేను బాగా రాశాను నీకు వందనాలు. తను ఆటోలో వెళ్తున్నాడు, ప్రభా టైంకు నీవు ఆటో ఇచ్చావు నీకు వందనాలు. ఒక దినం బస్సు ఎక్కాడట. పాస్టర్ గారు చెప్పిన మాటలు జ్ఞాపకం ఉన్నాయి. ఆయన బస్సులో కూర్చుంటా ఉంటే, దేవా నువ్వు నాకు సీట్ ఇచ్చావు నీకు వందనాలు. అలా కూర్చొని దేవుని స్తుతిస్తుండగా ఆ ప్రక్కలో ఎవరో ఒక ఆడ మనిషి వచ్చి కూర్చుంది. ఆమె వైపు చూసేసరికి చాలా సన్నగా ఉంది. ఆమె ఎలా ఉందండి? సన్నగా ఉంది. అప్పుడు ఆయన దేవుని వందనాలు చెప్పాలి కదా. ఈ సన్నటామని చూసి ఏం చెప్తాడు? ప్రభువా నీకు వందనాలు, ఈమె నా భార్య కాదు అని అన్నాడట. ఈమె నా భార్య కాదు. చిన్న విషయమే, కానీ అంత బలహీనంగా ఉన్న వాళ్ళని ఏమనుకుంటాం మనం? ఏంటమ్మా ఇంత బలహీనంగా ఉన్నావు అని అంటాం కదండి. ప్రతి దానికి వందనాలు 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 చెప్పండి. ఏం చెప్పాలండి? వందనాలు చెల్లించాలి. దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి ఎక్కడ ఏం ప్రార్థన చేయాలో తెలియదు, ఎక్కడ స్తుతి చెల్లించాలో తెలియదు, ఎక్కడ విజ్ఞాపన ప్రార్థన చేయాలో తెలియదు. లేవీలు ఇక్కడ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఎన్ని విషయాలు గమనించాం? 2 సంగతులు. అనుదినము సేవించాలి, నంబర్ 1. రెండవది అనుదినము దేవుణ్ణి స్తుతించాలి. 3వ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ సంగతి సామెతలు 8:34 చూడండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నా ఉపదేశం వినువారు ధన్యులు. అనుదినం ఆదివారం వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, మంచిదే. ఆదివారము కనీసము 1 గంట వరకైనా మనం ఇక్కడ ఉంటున్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఏమంటున్నాడంటే, అనుదినము నా మాటలు మీరు వినండి. మీరు యూట్యూబ్లోకి వెళితే ఎన్నో సందేశాలు, పిచ్చి పిచ్చి సందేశాలు మీరు వినద్దు. దెయ్యాలకు సంబంధించిన సందేశాలు మీరు వినద్దు. పిచ్చి పిచ్చి పాటలు కూడా మీరు వినద్దు. ఈ మధ్యకాలంలో ఏవేవో పిచ్చి పిచ్చి పాటలు వచ్చాయి. అలాంటి చెడ్డ పాటల మీద దేవుని పాటలు కట్టి కొంతమంది పాడుతున్నారంటే అది సిగ్గుతో కూడినటువంటిది. మంచి పాటలు మీరు వినండి. అనుదినము దేవుని మాటలు మీరు వినండి. అనుదినము ఆ దేవుని పాటలు మీరు వినండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, గడప అక్కడ ఉంది కదండి, ఆ గడప దగ్గర మా తాతగారు అప్పుడప్పుడు కూర్చుంటా ఉండేవాడు. తాత పొద్దున్నే ఎందుకు ఇక్కడ ఉన్నావంటే, న్యూస్ పేపర్ కోసం మనోడా అంటా ఉండేవాడు. గడప దగ్గర కూర్చొని న్యూస్ పేపర్ కొరకు తాతగారు కనిపెడతా ఉండేవాడు. నేను మీకు మనవి చేస్తున్నాను, నీ గడప దగ్గర కూర్చొని దేవుని మాటలు మనం వినాలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. గడప దగ్గర కూర్చొని జ్ఞాన సముపార్జన చేసుకోమంటున్నాడు. జ్ఞానాన్ని సంపాదించుకోండి అని అంటున్నాడు. నా వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానం, నన్ను గురించినటువంటి జ్ఞానము నీకుండాలని ఆయన ఇక్కడ సెలవిస్తున్నాడు. ఒక దినముతో ముగిసేది కాదండి ఇది. అనుదినము ఖాళీగా ఉన్నప్పుడు దేవుని వాక్యాలు వినండి. ఖాళీగా భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు, నాన్న అమ్మ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు, దేవుని మాటలు వింటూ కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాను. 3వది అనుదినము వినాలి. వింటే మంచిది. వినువారు ధన్యులు. అక్కడ పోడియం మీద రాస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో, వినువారు, వింటే నీవు బ్రతుకుతావు అని వ్రాయబడి ఉంది. అవును, నువ్వు బ్రతకాలంటే దేవుని మాటలు వినాలి. నీకు ఆరోగ్యం కావాలంటే దేవుని వాక్యము మీరు వినాలి. మీరు ధన్యులు కావాలంటే దేవుని వాక్యము మీరు వినాలని నేను మనం చేస్తూ ఉన్నాను. 4వ విషయాన్ని చూద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. రోజు మనం చేయవలసినటువంటి 4వ విషయము ఇక్కడ ప్రస్తావించబడింది. ఇదియో కాక మొదటి దినము మొదలుకొని కడ దినము వరకు అనుదినము. ఏ దినం అండి? అనుదినము అంటే ఎవ్రీ డే అని ఉంది బైబిల్లో. ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఎజ్రా బైబిల్ స్కాలర్ అయిన ఆ ఎజ్రా
మంచి వేదాంతి ఆయన. ఆ వేదాంతి అయినటువంటి వ్యక్తి రోజు బైబిల్ పట్టుకొని ఇశ్రాయేలు ముందు కూర్చొని అనుదినము దాన్ని చదువుతూ, అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథముని చదివి వినిపించుచూ వచ్చెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకా బైబిల్లో ఏముంది? ఎజ్రా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అందరూ నిలబడ్డారని. నెహెమ్యా దేవుని వాక్యం చదివేటప్పుడు పోడియం అనే మాట, ఆ పుల్పిట్ అనే మాట నెహెమ్యా గ్రంథంలో మొట్టమొదటిసారి వ్రాయబడి ఉంది. అక్కడే ఫస్ట్ టైం పోడియం అనే మాట ఉంది. ఆ పోడియం ఎదుట నిలబడి, దానిపైన నిలబడి నెహెమ్యా దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. ఎజ్రా దేవుని వాక్యం చదువుతున్నారు. ప్రజలందరూ నిలబడి వారు వాక్యాన్ని రోజంతా విన్నారు. వర్షం వస్తూ ఉంది, అయినా కూడా వర్షంలో తడుచుకుంటూ దేవుని మాటలు వాళ్ళు వింటూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా అలాగనా వానలో తడుస్తూ ప్రభు వాక్యాన్ని విన్నారా? నీ తల ఎప్పుడైనా వర్షానికి తడిసిందా? అది నీకు జ్ఞాపకం ఉందా? నాకు జ్ఞాపకం ఉంది. నేను ఒక చర్చిలో పనిచేసేటప్పుడు అక్కడ అంతా రేకులు షెడ్డులో చిన్న మందిరం అది. ఆ పైన నీళ్లు పడుతూ ఉంటే మేమంతా కుర్చీలు లేపి పైన పెట్టుకున్న అనుభవాలు ఉన్నాయి. సరే, ఏదేమైనా ఈ ఇశ్రాయేలీలు ఎజ్రా, నెహెమ్యా వారు వాక్యమును చదువుతూ ఉండగా వారు నిలబడి వాక్యాన్ని విన్నారు. వర్షంలో తడుచుకుంటూ దేవుని వాక్యాన్ని విన్నారు. కొంతమంది మోకాళ్ళ మీద ఉండి దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్యాన్ని వినే వాళ్ళను నేను గమనించాను. ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి వందనాలు. 4 విషయాలు మనం గమనించాం. ఒకటి, అనుదినము, మీరు చెప్పండి, అనుదినము సేవించాలి. రెండవది, అనుదినము స్తుతించాలి. మూడవది, అనుదినము వినాలి. 4వది, అనుదినము వాక్యము చదవాలి, వాక్యము వినాలని బైబిల్లో మనం చూస్తున్నాం. 5వ సంగతిని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుదామా? 47వ వచనం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చూండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. అనుదినము వారితో చేర్చుచూ ఉండెను. ఎంత మంచి మాట! వారు బల్ల సమీపిస్తూ ఉన్నారు. వారు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు, ఆనందంతో తీసుకుంటున్నారు. గమనించారా? నిష్కపటమైన హృదయంతో వారు ఆహారాన్ని పుచ్చుకుంటూ ఉన్నారు. మరియు వీళ్ళు ఆనందంతో ఉన్నందువలన, ఒకటి. రెండవది, నిష్కపటమైన హృదయంతో వారు ఉన్నందువలన, ఆహారము వాళ్ళు పుచ్చుకుంటూ ఉన్నందువలన ఎలాంటి దెబ్బలాటలు లేవు. మాకు మాంసం రాలేదనో, మాకు రొట్టెలు రాలేదనో, మాకు అన్నం అయిపోయిందనో అలాంటిది ఏది కూడా లేనే లేదు. వారు ఎంతో చక్కగా ఆ ఆనందంతో నిష్కపటమైన హృదయంతో ఆహారాన్ని పుచ్చుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది అన్యజనులు అది చూసి వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు, వీరంతా నిష్కపటమైన హృదయంతో ఉన్నారని అన్యజనులు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మీరు వచ్చి ఆనందంతో బల్ల సమీపిస్తూ ఉంటే, నిష్కపటమైన హృదయంతో మీరు ఉంటే, ఈ తల్లి ఎంత మంచి భక్తిపరురాలండి, ఎంత చక్కగా బల్ల దగ్గరికి వెళ్తుందండి, ఎంత చక్కగా మందిరానికి వెళ్తుందండి. అలాగున్న కొంతమంది మనలను చూచి ఆహ్వానించబడతారు దేవుని మందిరంలో. మనమేమో మన మట్టుకే మనం వస్తున్నాం. మన ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళు ఏమైపోయారు, మన ఇంటి ప్రక్కల ఉన్న వాళ్ళు ఏమైపోయారు. అనుదినము దేవుని మందిరానికి క్రొత్త వాళ్ళు రావాలి. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎలా వస్తారు? నువ్వు పిలిస్తేనే వాళ్ళు వస్తారు కదా. ఈ కొత్త సంవత్సరంలో నేను పోయిన వారం మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చేతులు జోడించి మళ్ళీ చెప్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో నీవు ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకుని రావాలి. నీవు కాలేజీ స్టూడెంట్వే, నీవు పరిచారకుడివే, నీవు దేవుని సేవకుడివే, నీవు క్వైర్లో ఉన్నావేమో, నువ్వు ఇంకేమైనా పని చేస్తున్నావేమో. ఈ కొత్త సంవత్సరంలో ఈ 365 దినాలలో ఎవరినైనా ఒక్కరిని ప్రభు దగ్గర తీసుకుని రావాలని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు మీరు తీసుకుని రాలేదు, ఇప్పుడు తీసుకుని రండి. ఒక అబ్బాయి గురించి నేను మీకు చెప్తాను. 16 సంవత్సరాల ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి టైలర్ దగ్గరికి వెళ్ళాడు. అమెరికా దేశంలో
టైలర్ దగ్గరికి వెళ్ళి టైలర్ని అడిగాడు, నాకు ఒక షర్ట్ కుట్టి పెట్టండి. ఆ టైలర్ పేరు జార్జ్. ఆయన క్రైస్తవుడు, మంచి క్రైస్తవుడు. ఎవరు టైలర్ షాప్కి వచ్చినా వాళ్ళకు దేవుని మాటలు చెప్పకుండా ఉండేవాళ్ళు కాదు. జార్జి ఆ యవనస్తుడు వచ్చినప్పుడు ఆయన కొలతలు తీసుకుంటున్నాడు. 16 years old అబ్బాయి వచ్చాడు. ఆ కొలతలు తీసుకుంటున్నాడు. 31 అని రాసుకున్నాడు, 16 అని రాసుకున్నాడు, 20 అని రాసుకున్నాడు. అవి రాసుకుంటే, ప్రభువా ఈ యవనస్తుడు నీకు కావాలి, ఈ యవనస్తుడు రక్షణ పొందాలి, ఈ యవనస్తుని హృదయంలో మీరు ఉండాలి అని చెప్పుకుంటూనే అన్నీ చేశాడు. 2 దినాలైన తర్వాత వచ్చి నీ షర్ట్ తీసుకొని వెళ్ళమని అన్నాడు. ఆ పిల్లవాడు వెళ్ళాడు. 2 రోజులైన తర్వాత డబ్బు తీసుకొని వచ్చారు. ఏమండి జార్జ్ గారు, నా చొక్కా కుట్టారా? అవును, చొక్కా కుట్టాను. చొక్కా తీసుకుని వెళుతుండగా, బాబు ఆగు అని అన్నాడు జార్జ్ అనే టైలర్. ఏంటండి అని అంటే, ఈరోజు సాయంకాలం ఇక్కడ ఒక మీటింగ్ ఉంది, మీరు రాగలుగుతారా? నేను తీసుకెళ్తాను. ఆ యవనస్తుడు అన్నాడు, వస్తానండి తప్పకుండా. ఇద్దరు కలిసి సాయంకాలము మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ మొర్దెకాయి అనే ఒక పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని శక్తివంతంగా బోధిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని శక్తివంతంగా బోధిస్తున్నాడు, కన్నీటితో బోధిస్తున్నాడు. అప్పుడు ఈ టైలర్ పక్కలోనే 16 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు కదా, ఈ టైలర్ గారు జార్జ్ గారు ప్రార్థన చేస్తున్నాడు. అంత మీటింగ్ అయిపోయింది, రండి ముందుకు రండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తానని ఆ క్వైర్ వాళ్ళు పాట పాడుతూ ఉన్నప్పుడు ఈ టైలర్ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, ప్రభువా నా ప్రక్కలో ఉన్న యవనస్తుడు ముందుకు వెళ్ళిపోవాలి, అక్కడ నిలబడాలి, ఆ మొర్దెకైన పాస్టర్ ఎదుట నిలబడాలి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలా చూసేసరికి అబ్బాయి లేడు. ఎటు వెళ్ళాడు ఈ అబ్బాయినని అటు ఇటు చూస్తే ఆ ముందు నిలబడి ఉన్నాడు, ఆ పాస్టర్ గారు ముందు నిలబడ్డాడు. ఈ జార్జి అనే టైలర్కి చాలా ఆనందం అనిపించింది, సంతోషం అనిపించింది. దేవా మీకు వందనాలు అని చెప్పుకున్నాడు. ఆ పిల్లవాడు ఆ దినం రక్షింపబడ్డాడు. రక్షింపబడి వెళ్ళిపోతూ ఆత్మచేత నింపబడ్డాడు. ఆ 16 సంవత్సరాల పిల్లవాడు ఆత్మచేత నింపబడి ఒక పార్కులో దొర్లుకుంటూ దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన రక్షణ కొరకని వందనాలు చెప్తా ఉన్నాడు. ఒక పాస్టర్ గారు ఆ పార్కు పక్కలో నుంచి వెళుతూ ఆ పిల్లవాడిని చూశారు. ఏమైంది నీకు? నేను సభకు వెళ్ళాను, మొర్దెకాయి గారు వాక్యం చెప్పారు, నా ఆత్మతో నింపబడ్డాను, అందుకని దేవునికి నేను వందనాలు చెప్తున్నాను. ఆ పాస్టర్ గారు అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయి బైబిల్ కాలేజీకి పంపించాడు. ఆయన మంచి సువార్థికుడయ్యాడు. ఆ యవనస్తుడు ఎవరో మీకు తెలుసా? డాక్టర్ బిల్లీ గ్రహాం గారు. ఎవరండి? డాక్టర్ బిల్లీ గ్రహాం. ఎంతమంది తెలుసు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు? దేవుడికి వందనాలు. అన్ని వందల దేశాలలో దేవుని వాక్యాన్ని అందించారు. కొన్ని లక్షల మంది ఆయన వర్తమానాల ద్వారా దేవుని దగ్గరికి వచ్చారు. 100 సంవత్సరాల వరకు ఆయన సేవను జరిగిస్తూ వచ్చాడు. బిల్లీ గ్రహాం గారి జీవితం కోసమని దేవునికి ఎంతో వందనాలు. జార్జ్ గారు 250 దేశాలకు వెళ్ళలేదు, కానీ బిల్లీ గ్రహాం గారు 250 దేశానికి వెళ్ళారు. జార్జ్ గారు ఒక్కరిని నడిపించాడు టైలర్గా. ఒక మామూలు టైలర్, ఒక బజార్లో బట్టలు కుట్టుకునే ఆయనకే అంత ఆసక్తి ఉంటే, నువ్వెన్నేళ్ళైంది మిమ్మల్ని అడిగితే, మా తాతగారు రక్షణ పడ్డారండి, 50 ఏళ్ళ క్రైస్తవులం. ఒకసారి మమ్మల్ని కూడా ఎవరు అడుగుతున్నారు, బాబు నీకు గుర్తుందా, మీరు 100 సంవత్సరాల మీరు క్రైస్తవులు ఉండొచ్చు, 100 సంవత్సరాల క్రైస్తవులుగా మీరుండొచ్చు, 50 సంవత్సరాల క్రైస్తవులుగా మీరుండొచ్చు, కానీ గొడ్డు గొర్రెలాగా ఉంటే ఎట్లా? మీరు పిల్లల్ని కనలేనటువంటి వారుగా ఉంటే ఎట్లా? ఇతరులను ప్రభు దగ్గర నడిపించుకుంటే ఉంటే ఎట్లా? నేను చాలామందిని ప్రభు దగ్గర నడిపించాను, కానీ ఇంతమంది అనే నంబర్ నా దగ్గర లేదు. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు నేను బాప్తిసాలు ఇవ్వడం, నేను బాబు ఇద్దరం కలిసి రక్షణ గురించి చెప్పడం, ఇతరులను ప్రభు దగ్గర నడిపించడం, ఇలాగున మేము జరిగిస్తూ వచ్చాము. మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో అనుదినము ఎవరినైనా ఒకరిని సంఘంలో చేర్చాలని, ఆత్మల సంపాదకులుగా, సోల్ విన్నర్స్గా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ఎంతమంది నేను పాస్టర్ గారు ఈ సంవత్సరం ఒక్కరినైనా, మా చెల్లి కావచ్చు, మా తమ్ముడు కావచ్చు, మా బావగారు కావచ్చు, మా మర్ది గారు కావచ్చు, నా బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే నా గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా సరే మీరు ప్రభు దగ్గరికి నడిపిస్తే అదే గొప్ప ఆశీర్వాదము. అనుదినము చేర్చబడుతూ ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు. ఈ రోజున ఒక 4 కొత్త వాళ్ళు వచ్చారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. 6వ విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 61వ కీర్తన 8వ వచనాన్ని చూడండి. అనుదినము
నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు అని రాస్తుంది. అనుదినము ఏం చెల్లించాలండి? చెప్పండి, ఏం చెల్లించాలి? మొక్కుబడులు. మీరు బెడ్ మీద ఉన్నప్పుడు, దేవా నేను చర్చికి వెళ్ళి 1000 రూపాయలు కానుకిస్తా, బాగా తలనొప్పి వచ్చింది దేవా నేను నీకు కానుకిస్తాను, లేకపోతే దేవా నేను పలానది ఇస్తాను, దేవా పలానది ఇస్తాను అని ఒక అబ్బాయి ఇక్కడ ఈ మైకులు నేను మామూలుగా ఈ మైకులు వాడుతున్నాను. అబ్బాయి అమెరికా దేశం నుండి వచ్చాడు. అంకుల్ ఇలా చెవు దగ్గర పెట్టుకునే మైకు నేను అమెరికాకు వెళ్ళాక పంపిస్తాను అని అన్నాడు. మంచిది బాబు, గాడ్ బ్లెస్ యూ అని అన్నానా. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. మరి ఉందో జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. ఆయన పంపిస్తేనే నేను మాట్లాడాలని నేనేం ఆశ పెట్టుకోలేదు. పంపిస్తే మంచిదే, మనం అనిపోతాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మర్చిపోతాం. ఆ మొక్కుబడులు అనుదినము ఏదైతే నీవు ఇస్తానని వాగ్దానం చేశావో. 15వ కీర్తనలో ఆ నీతిమంతుల గురించి ఒక మాట ఉంది. భక్తి కలిగిన వాళ్ళ గురించి 15వ కీర్తనలో అతడు ప్రమాణము చేయగా కష్టము కలిగినను మాట తప్పడు అని బైబిల్లో ఉంది. మాట తప్పడు. నువ్వు మాట తప్పుతున్నావా? అనీతిమంతుడు అన్నమాట. మాట తప్పకుండా దేవునికి ఇచ్చే బిడ్డలమై ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటూ ఉన్నారు. ఆ బుద్ధిహీనులు అని ప్రసంగిలో ఉంది. ఎవరు బుద్ధిహీనులు? దేవునికి ఇస్తానని ఒప్పుకొని ఇవ్వకుండా ఉండేవాళ్ళు బుద్ధిహీనులు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వస్తారయ్యా, మేము విదేశాలకు వెళ్తున్నామయ్యా, మేము వెళ్తానే ప్రతి నెల 10వ భాగం అంటారు. ఒక్క నెల కూడా పంపించరండి. ఎందుకు చెప్తున్నాను? ఇక్కడేం మనం బాగానే ఒప్పుకుంటున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతూ ఉన్నాం. బిజీగా ఉన్నారండి మా పిల్లలు అని చెప్తారు కండి కొంతమంది. అవును, బిజీగా ఉన్నారు. అమ్మ మీ అమ్మాయి చర్చికి వెళ్తుందా అమెరికాలో? మీ అబ్బాయి చర్చికి వెళ్తున్నారా? బీటెక్ అండి అంటారు. ఏ టెక్? బీటెక్ అయితే గుడికి పోకూడదా? ఎంటెక్ అయితే గుడికి పోకూడదా? పోవాలి, చర్చికి వెళ్ళాలి. నేను చెప్తాను, ఎక్కడైనా సమీపంలో ఒక చర్చ్ ఉంటే చూడండి, మంచి చర్చ్ ఉంటే చూసుకొని వెళ్ళండి, మందిరం వెళ్ళండి, దేవుని మందిరం వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్తాం. అనుదినము మొక్కుబడులు చెల్లించాలి. ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఎందుకు ఇవన్నీ మనం చేయాలి? ఒక చిన్న క్వశ్చన్ వేసుకుందాం. ఎందుకు ఇవన్నీ మనం చేయాలి? అనుదినం ఎందుకు సేవించాలి? అనుదినం ఎందుకు స్తుతించాలి? అనుదినం ఎందుకు వినాలి? అనుదినం ఎందుకు చదవాలి? అనుదినం ఎందుకు చేర్చబడాలి? అనుదినము ఎందుకు మొక్కుబడులు చెల్లించాలి? దేవునికి మొక్కుకున్న దాన్ని ఎందుకు చెల్లించాలి అని అంటే దానికి జవాబు ఉంది. 68వ కీర్తన 19వ వచనంలో ఆన్సర్ అక్కడ ఉంది. ఏంటా జవాబు? బైబిల్లో చూడండి, 68వ కీర్తన 19వ వచనం చూడండి. అనుదినము ఆయన మా భారము భరించుచూ ఉన్నాడు. నాతో కలిసి మాట చెప్పండి. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఎందుకు వినాలి? ఎందుకు స్తుతించాలి? ఎందుకు గణపరచాలి? ఎందుకు వాక్యం చదవాలి? ఎందుకు చేర్చబడాలి? ఎందుకు ఆత్మలను మనం రక్షించాలి? ఎందుకు సేవించాలి? ఎందుకు స్తుతించాలి అని అంటే, నీ భారాన్ని రోజు ఆయన మోస్తూనే ఉన్నాడు. నీ భారం, నీకే భారం ఉంది? పాప భారం ఒకటి ఉంది, రెండవది శాప భారము ఒకటి ఉంది. అమ్మ నాన్నలు చేసిన దోషాలు నీ మీదకి వచ్చాయి. అందుకే కదండి మనం డాక్టర్ దగ్గరికి వెళితే షుగర్ ఉందని చెప్పామనుకోండి, మీ అమ్మకుందా, మీ నాయనకుందా, మీ తాతకుందా, ఇవన్నీ అడుగుతారు మనల్ని కదండి. అవును, ఎందుకలా అడుగుతారు? ఆ దోషాలు మన మీదకి వచ్చాయి. అందుకే ప్రభువా ఇక్కడ స్టాప్ చేసేయి, ఇక్కడ ముగించేసేయి ప్రభువా, ఇక్కడ ముగించు. మళ్ళీ ఇది నా కొడుకు దగ్గరికి వెళ్ళకూడదు, నా కోడల దగ్గరికి ఇది వెళ్ళకూడదు, నా గ్రాండ్ చిల్డ్రన్ దగ్గరికి ఇది వెళ్ళకూడదు. ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నాను ప్రభువా, ఇక్కడ నేను బంధిస్తున్నానని మనం చెప్పగలగాలి. నీ రుణభారం ఏదైతే ఉందో, నీ డబ్బు భారం ఏదైతే ఉందో, నీ అప్పుల భారం ఏదైతే ఉందో, ప్రభు వాక్యములో అనుదినము ఆయన అనగా యేసు మా భారము భరించుచూ ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అందుకే ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాం, ఆయనను స్తుతిద్దాం, ఆయనను గణపరుద్దాం, అందరి ఎదుట ఆయనను ఒప్పుకుందాం. విగ్రహారాధికులైనటువంటి వారు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని సేవించి
ప్రభుని ఘనపరిచి ప్రభు బిడ్డలుగా ఉండాలని దేవుని సన్నిధిలో మనందరము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు సిలువ మీద నీ కొరకు నా కొరకు నీ భారము నా భారము మోసినటువంటి దేవుడై ఉన్నాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కొత్త సంవత్సరంలో నేను ఒక్కరినన్నా ప్రభు దగ్గర నడిపిస్తాను ప్రభువా. నాకు ఇంకా 360 దినాలు ఉన్నాయి ప్రభువా. 360 దినాలు ఉన్నాయి ప్రభువా. తప్పకుండా నేను ఎవరినన్నా నీ దగ్గర తీసుకొస్తాను ప్రభువా. నా తమ్ముడా, నా అన్నయ్య, నా బంధువులా, నా పక్కింటి వాళ్ళ, నా స్నేహితులా ఎవరున్నారో వాళ్ళని నేను తప్పనిసరిగా మీ దగ్గర నడిపిస్తానని చెప్పగలిగిన వాళ్ళు మీ చేయి చూపెట్టండి. దేవుడు మనల్ని దీవిస్తాడు. గొడ్డు గొర్రెలుగా ఉండద్దు. అయ్యా ప్రభు నిన్ను దీవించును గాక, అమ్మ ప్రభు నిన్ను దీవించును గాక. కొంతమంది చేతులు చూపిస్తున్నారు, దేవుడు మీ చేతులు చూస్తూ ఉన్నాడు. ప్రభు మీ చేతులు చూస్తున్నాడు. దేవునికి వందనాలు. అందరము ఆత్మల సంపాదకులమై ఉండాలి. అది దేవుని ఆకాంక్ష అయి ఉన్నది. బిల్లీ గ్రహాం గారిని ఒక టైలర్ నడిపించాడు, ఒక మామూలు టైలర్ నడిపించాడండి, ఒక స్ట్రీట్ టైలర్ నడిపించాడు. నీవు అంతకంటే జ్ఞానం కలిగిన వాడివి కదా. దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ఇంకెవరైనా ఉంటే మీ చేయి చూపెట్టండి. అయ్యా, నేను ఈ సంవత్సరంలో నా స్నేహితుడిని నీ దగ్గర తీసుకొస్తాను, నా స్నేహితురాలని నేను నీ దగ్గరికి ఇస్తాను. నా అన్నయ్య ఇంకా బాప్సం పొందలేదు, నా తమ్ముడు ఇంకా రక్షణలోనికి రాలేదు, మా నాన్నగారికి మారు మనసు లేదు, మా అమ్మగారికి మారు మనసు లేదు, వారిని నేను మీ దగ్గర నడిపిస్తానని చెప్పగలిగిన బిడ్డలు ఉంటే మీ చేయి చూపెట్టండి. నేను మీకోసమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. చేతులు దించివేయండి. దేవుడు మన దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, జీవాధిపతి, జీవం కలిగి ఉపదేవ, మీ పాదములు కొందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయ కాలమందు ప్రతి దినము మేమేం చేయాలో ఈ ఫస్ట్ సండే రోజున మీరు మాకు నేర్పించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 7 విషయాలు జరిగించాలని మీరు కోరుకున్నారు. మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. నా బిడ్డలతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనుదినము సేవించమని చెప్తున్నారు. కొంతమంది 2 వారాలు సేవించి దూరం అయిపోయారు, 1 సంవత్సరం సేవించి దూరం అయిపోయారు. ప్రతిదినము స్తుతించమని చెప్తున్నారు. ప్రతిదినము వినండి, ప్రతిదినం చదవండి ఎజ్రాలాగా అని చెప్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి, ఆమెన్. Jesus and take